హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ బాగి ఇద్దరూ గుడికి రావడంతో వెళ్ళిపోతున్న బాగి వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. ఇంక వెంటనే బాగిని ఎలా అయినా వెతికి ఇంటికి తీసుకువెళ్ళాలని పరుగున వెతుకుతూ ఉంటాడు అమర్. అదే టైంకి కరెక్ట్గా కరుణ రాథోడ్ని పక్కకు పిలిచి, రాథోడ్, నువ్వెక్కడ వెతకాల్సిన అవసరం లేదు, ఇదిగో బాగి ఇక్కడే ఉంది అని బాగీని చూపిస్తుంది. ఒక్కసారిగా బాగీని చూసి ఇంకా అలా రాథోడ్ షాక్లో ఉండిపోతాడు. మిస్ అమ్మ, నువ్వు లేకపోతే ఆ సార్ ఎంతలా బాధపడుతున్నారో తెలుసా, పిల్లలందరూ నీపై ఎంత బెంగ పెట్టుకున్నారో తెలుసా, పద మిస్ అమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం అని అడుగుతాడు అమర్. సారీ రాథోడ్, లేదు రాథోడ్, నేను ఆ ఇంటికి రాలేను. ఆ మనోహరి గురించి నీకు తెలుసు కదా, మనోహరి చేసిన పాపాల గురించి నీకు తెలుసు కదా, అలాంటప్పుడు ఆ పాపాలని సాక్ష్యాలతో సహా బయట పెట్టి ఆయనే మనోహరిని ఇంట్లోండి బయటికి పంపించేసేలా చేశాకే నేను ఆ ఇంట్లోకి వస్తాను. మొన్న బుజ్జమ్మపై అటాక్ జరిగిన విషయం కానీ, 5 ఏళ్ల కింద అమ్ము విషయంలో ఒక కుక్క ఒక రాబందు అటాక్ చేసిన విషయాల్లో కానీ ఖచ్చితంగా మనోహరి హస్తమే ఉంది. తన జోలికి వచ్చినా ఆయనేమి అనుకోరు, కానీ పిల్లల జోలికి వస్తే ఆయన ఉగ్ర నరసింహుడు అవుతాడని నాకు తెలుసు రాథోడ్. అందుకే ఆ విషయంలో సాక్ష్యాలు కలెక్ట్ చేసిన తర్వాతే నేను ఇంటికి వస్తాను రాథోడని బాగి చెప్పడంతో, అది కాదు మిస్ అమ్మ అననేలోపు రాథోడ్, నా గురించి ఆయనకి చెప్తే నేను చచ్చినంత ఒట్టే అని మిస్ అమ్మ, సరే మిస్ అమ్మ, సార్కైతే చెప్పను సరేనా అని పాపం బాధగా మొహం పెట్టుకుంటాడు. సరే, నేను కరుణ వెళ్ళొస్తాం. కరుణ రావే. సరే రాథోడ్, పిల్లలు జాగ్రత్త, ఆయన జాగ్రత్త అని పాపం బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే కరెక్ట్గా అమరు వస్తాడు. రాథోడ్, బాగి కనబడిందా అని అడుగుతారు. లేదు సార్, కనపడలేదు అని అబద్ధం చెప్తాడు రాథోడ్. సరే, కానీ ఒకటి మాత్రం నిజం, నా 6th సెన్స్ ఎప్పుడు నాకు అబద్ధం చెప్పదు. ఖచ్చితంగా వచ్చింది బాగీనే. బాగి, ఎందుకు ఈ సిటీలోనే ఉంటూ దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నావు బాగి అని పాపం మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు అమర్. ఇది ఇలా ఉండగా మనోహరి అండ్ చెంబా మాత్రం అమ్ముకి ఎలా అయినా ఆ స్నేక్ సింబల్లో ఉన్న ఆ మంత్రదండాన్ని టచ్ చేయించాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఒక పని చేద్దాం, ఈ బుక్స్పై ఈ మంత్రదండాన్ని పెడదాం, అప్పుడు తను ఖచ్చితంగా అది పక్కన పెట్టడానికైనా ఆ బుక్స్ని తీసుకుంటుంది కదా అని చెప్పి మనోహరి అమ్ము అమ్ము అని పిలుస్తుంది. ఏంటంటీ అని అంటుంది. అమ్ము, ఇదిగో నువ్వు స్టడీ మెటీరియల్స్ కోసం ఇందాక ఆనంద్తో మాట్లాడావు కదా నిన్న, అది నేను గుర్తుపెట్టుకున్నాను. అందుకే నేనే క్యాంపస్కి వెళ్ళి నీ కోసం స్టడీ మెటీరియల్ తీసుకొచ్చాను, తీసుకో అని అలా బుక్స్పై ఆ స్నేక్ సింబల్ ఉన్న మంత్రదండాన్ని పెట్టి ఇస్తుంది మనోహరి. థ్యాంక్ యూ ఆంటీ, ఇది మీరు నాకు చాలా బాగా హెల్ప్ చేసినట్టు అని బుక్స్ తీసుకుంటూ, ఇదేంటి ఇది ఇక్కడుంది అని తన చేత్తో తాకి అలా పక్కన పెడుతుంది అమ్ము. వెంటనే అందులోండి లైటింగ్ సింబల్ కనబడుతుంది. ఒక్కసారిగా ఆ స్నేక్ షేప్లో ఉన్న మంత్రదండం బ్రైట్ షైన్ అయ్యేసరికి షాక్లో ఉండిపోతారు మనోహరి అండ్ చెంబా. అంటే దీని అర్థం ఏంటి చెంబా అని అడుగుతారు. మొన్న దుష్టశక్తి నుండి తన్ని తాను కాపాడుకున్నది అమ్మునే ఇదంతా చేస్తుంది మనోహరి. అమ్ముకి దైవశక్తి తోడుగా ఉంది. అందుకే 2 సార్లు తనపై ఎంతలా అటాక్ చేయాలనుకున్నా ఎవరో ఒకరు తన్ని కాపాడారు. ఇప్పుడు నువ్వే తన్ని చంపాలనుకున్నా నువ్వు చావబోయే పరిస్థితి వచ్చింది. అమ్ముతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మనోహరి అని అంటారు. అయినా ఇవన్నీ నిజాలేనా చెంబా, నాకేదో డౌట్గా ఉంది అని అంటారు. ఇంత చూశాక కూడా నిన్ను డౌట్గా ఉంది అన్నావంటే నువ్వు మనిషివో మూర్ఖురాలివో నాకు అర్థం కావట్లేదు అని చెంబా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఇంతే, ఏదో చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తుంది. అయినా అమ్ము ఏంటి, అమ్ము వల్ల నాకు డేంజర్ అవ్వడం ఏంటి అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అమర్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అమర్ పక్కనే ఉన్న రాథోడ్ మాత్రం మిస్సమ్మ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ, మిస్సమ్మని 5 ఏళ్ల నుండి బాధ పెడుతున్న రాక్షసి గురించి సార్కి ఎలా అయినా నిజం తెలిసేలా చేయాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటే రాథోడ్, నువ్వు ఒకటి చెప్పు, మన ఫ్యామిలీపై అంత కక్షున్నది ఎవరికంటావు అని అంటారు.
నాకు అదే అర్థం కావట్లేదు సార్. అయినా 5 ఏళ్ల క్రితం కరెక్ట్గా అమ్ము పాపపై ఒక కుక్క దాడి చేసింది. తర్వాత ఒక రాబందు దాడి చేసింది. అవి జరిగిన ఒక 2 రోజులకే బాగీ మేడం, మన మిస్సమ్మ పాపను తీసుకొని వెళ్ళిపోయింది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మిస్సమ్మ పాపతో ఈ సిటీలోకి అడుగు పెట్టింది అనే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. దాని తర్వాత నిండే పాపపై అటాక్స్ జరుగుతున్నాయి అనేలోపు రాథోడ్, ఒక్క నిమిషం, నువ్వు చెప్పింది మళ్ళీ చెప్పు. అంటే అమ్ముపై రాబందు అటాక్ చేసిన 2 రోజుల తర్వాత బాగి పాపను తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత మనకి నా ఫ్రెండ్ ద్వారా బాగి పాప సిటీకి వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ తెలిసింది. అది తెలిసిన కొద్ది రోజులకే మళ్ళీ మనకి క్లోజ్గా ఉంటున్న బుజ్జమ్మపై ఆ రాబందు అటాక్ చేసింది. అంటే నేను ఇక్కడ ఏదైనా క్లూ మిస్ అవుతున్నానా రాథోడ్? బుజ్జమ్మ నా ఆరునా అని అంటాడు అమర్. ఒక్కసారిగా రాథోడ్, సార్ ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు సార్ అని మనసులో అనుకుంటూ, సార్ ఏమో సార్, మీరు చెప్పేది నిజమవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, కానీ ఒకటి సార్, ఆ పాపకి మనకి ఏదో బంధం ఉండబట్టే ఆ రాబందు బుజ్జమ్మపై అటాక్ చేసింది సార్. అది మాత్రమే కాదు సార్, దాని వెనకున్నది ఎవరో మనం తెలుసుకోవాలి సార్. ఖచ్చితంగా క్షుద్ర పూజలు అనేది ఎవరో బాగా పురాతనం వాళ్ళే నమ్ముతారు సార్ అని అనేసరికి, రాథోడ్, నాకు ఇక్కడ 2 విషయాలపై అనుమానంగా ఉంది. ఒకటి, బాగి పాప ఇక్కడికి వచ్చిన తర్వాత పాప మనకి దగ్గర అవడం ఏంటి? పాప కూడా ఫస్ట్ క్లాస్లోనే ఉండడం ఏంటి? కరెక్ట్గా నా కూతురు ఆరు పేరు పెట్టుకోవడం ఏంటి? తనపైనే రాబందు అటాక్ చేయడం ఏంటి? 2, ఇలాంటి పూజలు, ఇలాంటి మంత్రించినవన్నీ జరుపుతున్నారు అంటే, మన ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇది రణ్వీర్ పని కూడా అయ్యుండొచ్చు కదా అని అంటాడు. సార్ అతను జైల్లో ఉన్నాడు కదా సార్ అని అంటారు. లేదు రాథోడ్, రీసెంట్ రికార్డ్స్ ప్రకారం అతను బెయిల్పై బయటికి వచ్చి 1 మంత్ అవుతుంది. కాబట్టి గ్రౌండ్ వర్క్ చేసుకొని కావాలని మన ఫ్యామిలీపై అటాక్ చేయాలని అనుకోవచ్చు కదా అని అంటాడు అమర్. సార్ మీరు చెప్తుంది నిజమే సార్, ఒకవేళ అలా జరిగేటట్టయితే ఈ రణ్వీర్కి ఏం పని సార్? ఖచ్చితంగా రణ్వీర్ మనోహరి భార్యాభర్తలు కదా, ఓ విషయం బయటపడుతుంది అని మనసులో అనుకుంటూ, సార్ ఒకటి సార్, మీరు చెప్పింది కరెక్టే కాబట్టి రణ్వీర్ ఇప్పుడు ఎక్కడుంటున్నాడో నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను, మనం రణ్వీర్ ఇంటికి వెళ్ళి అడుగుదాం సార్ అని అంటారు. అది మాత్రమే కాదు రాథోడ్, నాకు బుజ్జమ్మ కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. రాజుగారి విషయంలో కూడా ఆలోచిస్తూ ఉంటే చాలా డౌట్గా ఉంటుంది. ఆయన ఎప్పుడు చూసినా కంగారు పడుతూనే కనబడతారు. ఆయన ఏదో మన దగ్గర దాచి పెడుతున్నారనిపిస్తోంది. కాబట్టి బుజ్జమ్మ కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి అని ఇంకా అలా అమరైతే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇది కరెక్ట్ ట్రాక్. ఇప్పుడు అమరేంద్ర సార్ మళ్ళీ తిరిగి బ్యాక్ పొజిషన్కి వచ్చాడని ఇంకా చాలా సంబరంగా ఫీల్ అవుతాడు పాపం రాథోడ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ అండ్ రాథోడ్ ఇద్దరూ కలిసి రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. రణ్వీర్ ఏమో, మనోహరి నీ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నా అప్పులన్నీ తీరిపోయి నేను ప్రశాంతంగా ఉండేవాణ్ణి, కానీ నువ్వే నా జీవితంలోకి వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టావు. నీ వల్ల నేను 5 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఛీ, నిన్ను ఊరికే వదిలిపెట్టనని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటే అమర్ అలా గన్ పట్టుకొని రణ్వీర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా రణ్వీర్, అమరేంద్ర ఏం చేస్తున్నారు అనేసరికి, ఏయ్, ఒకప్పుడు నా ఇంట్లో బాంబు పెట్టాలనుకున్నావు, అంతకుముందు లారీతో నా ఫ్యామిలీని అటాక్ చేయాలనుకున్నావు, తర్వాత అంజుని కిడ్నాప్ చేయాలనుకున్నావు, ఆ తర్వాత నా ఫ్యామిలీని చంపాలనుకున్నావు. ఎందుకు నిజం చెప్పు రణ్వీర్, చంపకుండా వదిలేస్తా, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఒకటి మాత్రం నిజం, నీ నోట్లో నీ నిజమే రావాలి, ఆ నిజాన్ని నేను వాళ్ళు తెలుసుకోవాలి అని అంటారు అమర్. సార్ అమరేంద్ర, చెప్తాను అమరేంద్ర, అబద్ధం చెప్పను, నిజం చెప్తాను. నా 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 కూతురు దుర్గపై ఒట్టేసి చెప్తున్నాను, ఫోటోపై ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. నేను ఇదంతా ఎవరి కోసం చేశానో తెలుసా? మనోహరి కోసం అని అంటాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. ఏంటి
మనోహరి కోసమా అని అంటారు. అవును అమరేంద్ర, ఇదంతా నేను మనోహరి కోసమే చేశాను. మనోహరి నేను భార్యాభర్తలం. మనోహరి కొన్ని గొడవల వల్ల నా నుండి వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత మనోహరిని నేను బాగా చూసుకోవాలని ఎన్నిసార్లు బ్రతిమలాడినా తన నా మాట వినటం లేదు. నువ్వు ఎన్నోసార్లు నేను నిన్ను కన్విన్స్ చేయాలనుకున్నాను, కానీ ఈ విషయం నీకు చెప్తే చచ్చిపోతానని నన్ను బెదిరించింది. అందుకే చెప్పలేదు. తను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా నా దగ్గరకు వస్తానని, ఇచ్చిన విడాకుల్ని రివోక్ చేస్తానని, మళ్ళీ నాతో కలిసిపోతానని చెప్పింది అమరేంద్ర. అందుకే నా కూతురు కోసం, నా భార్య మనోహరి కోసమే తను చెప్పినట్టల్లా ఆడాను అమరేంద్ర. అంతేకాని నాకు నీపై కానీ నీ ఫ్యామిలీపై కానీ ఎలాంటి కక్ష లేదు అమరేంద్ర. ఇప్పటికైనా నా దుర్గా ఎక్కడుందో చెప్పు, నా భార్య నన్ను కలిసేలా చేయి అని అమరేంద్ర కాలు పట్టుకుంటాడు రణ్వీర్. ఒక్కసారిగా రణ్వీర్ పైకి లే, అర్థమైంది. మనోహరి నువ్వు భార్యాభర్తలు. సరే, మనోహరిని నిన్ను కలిపే బాధ్యత నాది. నువ్వేం కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అయితే రాథోడ్, ఇప్పుడే మనం మనోహరి దగ్గరికి వెళ్ళాలి అని ఇంకా అలా మనోహరి దగ్గరికి బయలుదేరుతాడు అమర్. కరెక్ట్గా అదే టైంకి మనోహరి చెంబాతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మనోహరి, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే, లేదు చెంబా, నాకెందుకో చాలా భయంగా అనిపిస్తుంది. ఒకవైపేమో అమర్ని పెళ్లి చేసుకోలేకపోతున్నాను, ఇంకొక వైపేమో ఇదిగో ఈ పిల్లలేమో నా మీద ఎదురు తిరగాలని దాడి చెయ్యాలి అనుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే అమర్ని పెళ్లి చేసుకోవాలనే ఒక ఆలోచన లేకుండా ప్లాన్ చేసి బాగిని బయటికి పంపించినా అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందేమోనని అనిపిస్తుంది అని అనేసరికి ఒక్కసారిగా అక్కడికి వచ్చిన అమర్ షాక్ అయిపోతాడు. అంటే మనోహరినే కావాలని బాగీని బయటికి పంపించిందా అని అతిపెద్ద నిజం తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు అమర్. ఇంకా మనోహరి ఏమో అప్పుడే వెనక్కి తిరిగి చూసేసరికి అమర్ కోపంగా మనోహరి వైపు చూస్తుంటే గడగడ వణికిపోతూ ఉంటుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.